సమస్యాత్మక కలుపు అని దేన్ని అంటారు? మామూలుగా సమస్యాత్మకంగా అవి ఎందుకు మారుతాయి? సమస్యాత్మక అయినా లేదంటే మొండి జాతి అయినా రెండొకటే, అంటే ప్రాబ్లమాటిక్ వీడ్స్ అంటాము లేదా మొండి జాతి రెండొకటే. సో అవి ఎందుకు మారుతాయి అంటే ఇంతకు మునుపు నేను చెప్పినట్టుగా అది విత్తనోత్పత్తి చేసుకుంటాయి, అట్ ద సేమ్ టైం శాఖీయంగా కూడా కొన్ని మనకి సో రెండు రకాలుగా అవ్వడం వల్ల ఏంటంటే దాని యొక్క సీడ్ బ్యాంక్ అంటే భూమిలో వేరు వ్యవస్థ కానీ అవి ఏంటంటే మళ్ళీ మనకి ఏదైతే ఆ బొడిపలు కానీ లేదంటే మనకి ఆ శాఖీయంగా వచ్చేటటువంటిది కానీ అది ఎక్కడన్నా మనకి ఆ కనుపు దగ్గర మళ్ళీ భూమితోని అది వచ్చిందనుకో అక్కడ వెంటనే వేరు పుట్టుకొస్తుంది అనమాట. సో అలా పుట్టుకురావడం వల్ల ఏంటంటే దాని సంతతి చాలా విపరీతంగా పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇది సమస్యంగా ఎందుకు మారుతుంది? విత్తనోత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మీరు జొన్న తీసుకున్నారనుకోండి, ఒక కంకికి 500 నుంచి 750 గింజలు ఉంటాయి. అదే మీరు జొన్నలో వచ్చేటటువంటి జొన్న మల్లెని తీసుకున్నారనుకోండి, దానికి 50,000 నుంచి 5 లక్షల దాకా విత్తనాలు వస్తాయి ఒక చెట్టుకి, ఒక మొక్కకి. సో అంత విపరీతంగా దానికి విత్తనోత్పత్తి అనేది ఉంది. ఇంకొకటి ఇప్పుడు మన పంట కాలం మన పంటలను తీసుకుంటే ఉదాహరణకి సోయా చిక్కుని తీసుకుంటే మనకి 1 సంవత్సరం వరకే అది మనము సీడ్ ప్రొడక్షన్ చేస్తే మనం అది 1 సంవత్సరం వరకే మొలక శాతం వస్తుంది, తర్వాత ఏంటంటే తగ్గిపోతుంటుంది అనమాట. కానీ కలుపుకు తీసుకుంటే మనకి బంగారు తీగ కానీ లేదంటే జొన్నె మల్లె కానీ పార్థీన్యం కానీ ఇలాంటి మొండిజాతి కలుపులో ఏంటంటే దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా ఏంటంటే మనకి అవి నిద్రావస్థలోకి పోయి, అంటే ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి బెట్ట కానీ లేదంటే ఏం లేనప్పుడు నిద్రావస్థలోకి వెళ్తాయి. తర్వాత మళ్ళీ వచ్చేసేసి 15-20 సంవత్సరాల తర్వాత కూడా అవి ఏంటంటే మళ్ళీ మనకి మొక్కలు వచ్చేటటువంటి ఆస్కారం కూడా వీటికి ఉందన్నమాట. సో ఇలా చాలా కారణాల వల్ల ఏంటంటే ఇవి సమస్యాత్మకంగా మారుతున్నాయి అన్నమాట. ఓకే మ్యామ్, నిజంగా చాలా కష్టం. అయితే ఒకప్పుడు ఏంటంటే కూలీలు చక్కగా లభించేవారు, మనము మనుషులు చేసేవాళ్ళు కాబట్టి కలుపు మొక్కలను గుర్తించడం, వాటిని ఏరేయడం ఇదంతా ఒక ప్రాసెస్లో ఉండేది. కానీ ఇప్పుడు అంతా మిషనరీ వచ్చింది కాబట్టి ఈ మిషనరీని ఉపయోగించి కలుపు మొక్కలను తొలగించేటువంటి పద్ధతులు ఏమి ఉంటాయి? ఒకసారి అది కూడా చెప్పండి. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు వేసవి లోదుక్కులు చేసుకున్నప్పుడు మనం ఏంటంటే మామూలు నాగలి కాకుండా మనం ఏదైతే ఈ పల్లపు నాగలు కానీ లేదంటే మనకి అంటే డిస్క్ ప్లవ్ కానీ లేదంటే నాగలు కానీ డిస్క్ నాగలు కానీ ఇవన్నీ వాడుకొని మనం చేసుకుంటాం. అది కూడా ట్రాక్టర్ డ్రానే. అవి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ వచ్చినటువంటి వేర్లు కానీ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మనం మళ్ళీ ఏదైతే స్పైక్ టూత్ హ్యారో అంటాం, మామూలుగా ఏంటంటే దానికి ఇట్లా పళ్ళలాగా ఉంటాయి అనమాట. సో అది లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ బయటకు వచ్చినటువంటి వేరు కూడా అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. సో అదొక పద్ధతిలో ఏంటంటే మనము వాటిని తీసేసుకోవచ్చు. లేదు మామూలుగా మనుషులతో ఒకవేళ గినక కుర్పీలని లేకపోతే పారతో కానీ అలా కొంచెం చేయొచ్చు. అవి కూడా ఇంప్లిమెంట్స్ యూజ్ చేసి మనం భూమిని ఏంటంటే కొంచెం డిస్టర్బ్ చేసినట్టుగా మనము చేయడం ఒక పద్ధతి. అట్లా కాకుండా దంతెను కొట్టడం, దంతెలు మామూలుగా నడపడం ద్వారా కూడా మనం ఏంటంటే దానికి బ్లేడ్లు ఉంటాయి, ఆ బ్లేడ్లతో ఏమవుతుందంటే ఈ కలుపు రివర్స్లో మనకి కట్ అయ్యి వేరుతో మొత్తం రివర్స్లో పడడం వల్ల మనకి నిర్మూలన అనేది జరుగుతుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే గుంటగా కొట్టడం పశువులతోని. పశువుల మీసాల గుంటక కానీ రెక్కల గుంటక లేకపోతే వీటన్నింటిని ఉపయోగించి మనం ఏంటంటే గుంటక సాల మధ్యలో తోలినట్టయితే మనకి దానికి కూడా బ్లేడ్ అమర్చబడి ఉంటుంది. మనకు ఆ బ్లేడ్తో ఏమవుతుందంటే ఇది వేర్లు కానీ ఇవన్నీ కట్ అయిపోయి మనకి రివర్స్లో పడతాయి అన్నమాట. సో పడడం వల్ల మొక్క అనేది ఎండిపోతుంది. సో కానీ ఒకవేళ మనకి ఏంటంటే అధిక వర్షాలు ఉన్నాయి వానాకాలంలో, అట్లాంటి పరిస్థితిలో కనుక మనం కొట్టలేము, ఈ గుంటుక కానీ ఇవన్నీ కొట్టలేని పరిస్థితిలో ఏంటంటే మనం రసాయనిక ఎరువులు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే పవర్ టిల్లర్ కానీ పవర్ వీడర్ కానీ అంటాం. అదేంటంటే మామూలుగా కొంచెం పత్తిలో కానీ కొంచెం వెడల్పాటి పంటలలో మనం ఏంటంటే ఈ మిషనరీ పవర్ టిల్లర్ను ఉపయోగించి దానికి కూడా బ్లేడ్లు అమర్చబడి ఉంటుంది, కాకపోతే మిషన్తో రన్ అవుతుంది, అది డీజిల్ పోసి. సో అది మనము ఇది చేయడం వల్ల మనం ఏంటంటే నేల చదును చేసినట్టు అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి కలుపు కూడా నిర్మూలన అనేది జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు సేద్య పద్ధతిలో ఈ మొండి జాతి కలుపు మొక్కలు నిర్మూలించుకోవాలంటే అది ఎలా చేసుకోవచ్చు? ఇంతకుముందు మనకి కాలర్ అడిగినట్టుగా హరీష్ గారు అడిగినట్టుగా ఏంటంటే మేడం ఒక్క రసాయనిక ఎరువులే ఉందా అని చెప్పి. సో అందులో భాగంగా ఏంటంటే చాలా రకాలైనటువంటి సేద్య పద్ధతులు చేసుకోవచ్చు. అంటే రైట్ ఫ్రమ్ మనకి ఏంటంటే విత్తన దగ్గర నుంచి నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఫస్ట్ సమకూర్చుకోవడం, నాణ్యమైనటువంటి కంపెనీ లేదంటే ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ఎక్కడైనా మనం నాణ్యమైనటువంటి విత్తనాన్ని చేసుకోవాలి. ఎందుకంటే విత్తనంతో పాటు కొన్ని ఏంటంటే మనకి అబ్జెక్షనబుల్ వీడ్స్ కానీ లేదంటే నాక్సియస్ అంటే ఏంటంటే మన పంటతో పాటు సమానంగా అవి పెరిగి విత్తనాలు సేమ్ మన పంట పొలంలో విత్తనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వరిలో ఊద కానీ ఇవన్నీ సేమ్ అలానే ఉంటాయి. మనకి అది ఐడెంటిఫై చేయలేము, మనం గుర్తించలేము అవి ఇదా అని.
సో అట్లాంటి ఏంటంటే మనకి సీడ్తో పాటు వచ్చేస్తుంది. సో అలా ఏంటంటే మళ్ళీ ఒకసారి కొన్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి, ఏమైనా ఉంటే కూడా అలాంటి కలుపు ఏమైనా ఉంటే కూడా మనము తీసేసుకోవాలి. ఇంకొకటి వెడల్పాటు పంటలు కనుక ఇప్పుడు పత్తి కానీ ఇలాంటివి ఏమైనా వేసినప్పుడు ఏం చేయాలంటే సాళ్ళ మధ్యలో కంపల్సరీ ఏంది ఏమైనా చిన్న చిన్న పంటలు ఏంటంటే పెసర కానీ మినుము కానీ సోయా చిక్కుడు కానీ ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మనకి కలుపు రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడిషనల్గా రైతులకి ఒక ఎంత దిగుబడి ఒక 3-4 క్వింటలు వచ్చినా కూడా మనకి మళ్ళీ అది అమ్ముకొని కూడా మనకి దిగుబడి రావడం జరుగుతుంది. ఇంకొకటి కొన్ని ఏంటంటే మనకి పరాన్నజీవి పంటలు అంటే పరాన్నజీవులు ఏంటంటే మన మెయిన్ పంట మీద బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో అవి నిర్మూలించాలంటే ఏం చేయాలంటే ఎర్ర పంటలు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొన్నలో తీసుకుంటే జొన్నమల్లె అనేది మనకి బాగా విపరీతమైన సమస్య. సో అలాంటి వాటిల్లో ఏంటంటే మనం ప్రొద్దుతిరుగుడు కానీ పత్తి కానీ ఇలాంటివి వేస్తే ఏమవుతుంది, జొన్న అనుకొని ఆ పరాన్నజీవి ఏదైతే ఉందో అది మొలకెత్తుతుంది, కానీ ఏదైతే జొన్న ఉందో అది లభ్యంగా లేదు కాబట్టి చచ్చిపోతుంది అనమాట. సో అలా ఎర్ర పంటని వేసి కూడా మనము నిర్మూలించుకోవచ్చు. ఇంకొకటి పార్థీన్యం ఇలాంటి వాటిలో ఏంటంటే మనము బంతిపూలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే రైతులు కంపల్సరీ మనము కలుపుని పూత దశ వెళ్ళేదాకా చూడకూడదు. అది పూత దశకు వెళ్ళక ముందే దాన్ని నిర్మూలించుకున్నట్టయితే మనం చాలా వరకు మనం కలుపుని మనం నివారించుకోవచ్చు అనమాట. అంటే సీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది అనేది చాలా తగ్గించుకోవచ్చు. సో అదొక్కటి మీరు పాటిస్తే కూడా మనకి ఏంటంటే కలుపు చాలా వరకు మనము నిర్మూలించవచ్చు. ఓకే పల్లవి మ్యామ్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో చూస్తారా, మనుషులతో పాటు సాధారణ జీవరాశులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఏమైనా కలుపును నివారించుకోవచ్చా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మామూలుగా మనకేంటంటే ఈ సమగ్ర కలుపు యాజమాన్యంలో జీవ నియంత్రణ పద్ధతులు వాడుకొని కూడా మనం ఈ కలుపుని నివారించుకోవచ్చు. ఉదాహరణకి ఇది అందరికీ తెలిసిందే, మనకి మామూలుగా అక్షింతల పురుగులని ఉంటాయి మనకి. ఏంటి పార్థీన్యం, వయ్యారి బామ కానీ లేదంటే ముక్కు పుడక గడ్డి అంటారు దాన్ని. ఈ కలుపు మీద ఏంటంటే మనం ఏంది జూన్ నుంచి మీరు ఆగస్టు ఆ టైంలో తీసుకుంటే, ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో తీసుకుంటే మనకి అక్షింతల పురుగులు కనిపిస్తూ ఉంటాయి. జైగోగ్రామా బైకోలరేటా అంటారు. సో ఆ పురుగు ఏంటంటే దాన్ని అంటే సీడ్ ప్రొడక్షన్ విత్తనోత్పత్తి చేయకుండా ఏంటంటే నిర్మూలిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు కెషియా అనేటటువంటిది అది కూడా కలుపు మొక్కే. కెషియా అనే స్పీషీస్ కనుక మనం వేసినట్టయితే ఈ పార్థీన్యం, ఇది ఏదైతే పార్థీన్యం కాంగ్రెస్ గడ్డి ఉందో ఇది మనకి ఏంటంటే దాని వేరు నుంచి విడుదలైనటువంటి రసాయనానికి పార్థీన్యం అనేది మనకి ఏంటంటే మొలకెత్తది అనమాట. సో అట్లా కూడా రివర్స్ ఇది ఉంటుంది కాబట్టి అట్లా ఏమన్నా అది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ఈ జీవ నియంత్రణలో ఏం చేస్తామంటే ఏదైనా బతుకుండేటటువంటి జీవాలని లేదంటే శిలీంధ్రాలని యూజ్ చేసి మనం ఈ కలుపుని నిర్మూలించడాన్ని జీవ నియంత్రణ పద్ధతులు అంటారు. సో తుంగ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి బ్యాక్టీరియా విరుటానా అనేటటువంటి మనకి ఉంటుంది. సో ఆ పురుగు ఏంటంటే కాండంలోకి చొచ్చుకుపోయి కాండంలోకి చొచ్చుకుపోయి మన తుంగని చంపడం అనేది జరుగుతుంది. ఇంకొకటి వరిలో ఊద అనేది చాలా విపరీతమైన సమస్య. అలాంటి దాంట్లో ఏంటంటే అజోలా పిన్నేటా అనేటటువంటి దొరుకుతుంది. అదేంటంటే మనకి నీళ్ళపైన మంచిగా ఇట్లా ఇదవ్వడం వల్ల ఏంటంటే వేరు మనకి పైకి రాకుండా ఉంటుంది అనమాట. సో ఈ వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి మనకి పారాగ్రాస్ వేసుకోవడం వల్ల కూడా కలుపు నివారణ జరగవచ్చు. ఇంకొకటి ఒకవేళ నీళ్ళు ఉన్నాయనుకోండి, జనుము కానీ జీలుగ కానీ ఇలాంటివి వేసుకుంటే కూడా మనకి ఏంటంటే కలుపు అనేది చాలా వరకు రాదు. ఇంకొకటి బాగా సమస్యాత్మకంగా ఉంది కలుపు అనుకున్నప్పుడు ఏంటంటే అలసంద కానీ లేదంటే పెసర కానీ మినుము కానీ వేసినప్పుడు ఏంటంటే అవి తొందరగా మనకి స్మాదరింగ్ అంటే భూమిని మొత్తము ఇట్లా ఒక లేయర్ లాగా మనకి ఇదవ్వడం వల్ల ఏంటంటే కలుపుకి సూర్యరశ్మి కానీ ఏది అందక అది మనకి జర్మినేషన్ కాక కూడా మనకి చాలా వరకు అది కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో ఫ్యూజేరియం కానీ ఇలా స్క్లీరోషియా ఇలా చాలా వరకు ఇవేంటి జొన్నమల్లె కానీ ఇవన్నీ ఏంటంటే మనకి జీవ నియంత్రణగా మనము నిర్మూలించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని ట్రేడ్ ఫామ్ అంటే కొన్ని మామూలు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే మనకి యూసేజ్లో లేవు. సో అలాంటివి కూడా మనం యూజ్ చేసుకొని కూడా ఇవి మనము నిర్మూలించుకోవచ్చు అన్నమాట. రైతు మిత్రులారా, పల్లవి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కలుపు మొక్కలకు సంబంధించి, దాన్ని ఏ విధంగా నివారించాలి, ఏ విధంగా అధిక దిగుబడి పొందవచ్చు అనే విషయాలకు సంబంధించి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్ స్టూడియోలోనే ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఇస్తారు. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు కలుపు నివారణకు సంబంధించి. ప్రాథమికంగా రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు అంటే ఏం చెప్తారు? మామూలుగా ఇప్పుడు కలుపు అనగానే మేడం ఇది కలుపు అంటే మాకు కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి. పత్తిలో ఇప్పుడు ఒక 40-45 రోజుల తర్వాత మేడం కలుపు మందు అంటే నేను చెప్తాను, అది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అంతేగాని ఓన్లీ కలుపు మందు మీద మొత్తం కంట్రోల్ అవుతుంది అంటే చాలా కష్టం. సో మనం ఏ పంట వేసాము,
మనం ఏ దశలో పంట ఉంది, దాంట్లో ఏ రకమైనటువంటి కలుపు ఉంది. సో అలా మీరు దాన్ని చూసుకొని, అంటే దాని జీవిత చక్రం, ఫర్ ఎగ్జాంపుల్ గరిక ఉంది లేదంటే తుంగ ఉంది, అవి బహువార్షిక పంటలు అనమాట, అంటే పెరీనియల్ క్రాప్స్ అనమాట, అవి పెరీనియల్ వీడ్స్. సో వాటిని ఏంటంటే మేనేజ్మెంట్ అనేది వాటిని నిర్మూలించాలంటే చాలా కష్టం అనమాట. సో మన పొలంలో ఎలాంటి పంట ఉంది, గడ్డి జాతిది ఉందా, లేదంటే తుంగ జాతిది ఉందా, లేదంటే వెడల్పాకు కలుపు ఉందా, దాన్ని బేస్ చేసుకొని మనం కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒక పంటకు చెప్పినటువంటి మందును మళ్ళీ ఇంకొక పంటకి కొట్టడానికి లేదు. ఇప్పుడు అట్రాజిన్ ఉంది, అది కొట్టొచ్చు, ఏది మనకి మొక్కజొన్నలో చెప్తాము, అదే తీసుకుపోయి నేను వరిలో కొడతా అంటే అది కుదరదు. సో అట్లా ఏ పంటకి మనమైతే కలుపు మందు చెప్తామో ఆ పంటలో మాత్రమే పిచికారీ చేయాలి. ఎంత మోతాదులు చెప్తామో అంత మోతాదులో మాత్రమే పిచికారీ చేయాలి. ఇంకొకటి దీనికి ఏంటంటే ఏ టైంలో ఫ్లవరింగ్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊద కానీ ఏదైనా తీసుకుంటే పూతకి ఏ టైంలో వస్తుంది, మన పంటతో పాటు సమానంగా వస్తుందా, లేదంటే ముందుగాలే వస్తుందా, లేకపోతే తర్వాత వస్తుందా. సో పంట కాలం లోపల అది ఎన్నిసార్లు జీవిత చక్రం కంప్లీట్ చేసుకుంది, ఒకసారా 2 సార్లా. సో ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ మనం మానిటర్ చేసుకుంటూ వీటిని చేసుకోవాలి. ఇంకొకటి మనం కలుపు మందు చెప్పినప్పుడు నేను ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు మీకు 800 నుంచి 1 లీటర్ అని చెప్పాను, ఏది మనకి వివాయ. సో 800 ఏంది 1 లీటర్ ఏంది. సో మనకి ఏంటంటే తేలికపాటి నేలలు ఉన్నట్టయితే మనకి 800 వేసుకుంటే సరిపోతుంది, ఏది 1 ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి. అదే ఒక బరువైన నేలలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు 1000 వెళ్ళాలంటే, అంటే 1000 mlకి వెళ్ళాలంటే 1 లీటర్ గినక వేసుకుంటేనే సమర్థవంతంగా నివారింది. సో మన నేలను బట్టి కూడా మనము కలుపు అనేటటువంటి మందుని డోస్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలి. అందుకే మేము చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూడా కలుపు రేంజ్ చెప్తాం. ఇప్పుడు అట్రాజిన్ ఉందంటే 1 నుంచి 1.5 లీటర్లు అని చెప్తాం. సో 1 ఎందులో వేస్తారు, తేలిక నేలల్లో 1 లీటర్ వేయాలి 1 ఎకరాకి 200 లీటర్ నీళ్ళు కలిపి. కొంచెం మధ్యస్థంగా ఉందనుకోండి 1.25 అంటే 1250 మిల్లీలీటర్లు 1 ఎకరాకి వేసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ బరువాటి నేలలు ఉందనుకోండి 1.5 వేయాలి. సో అలా ఏ టైప్ ఆఫ్ నేలలో మనం వేసుకుంటున్నావో అది చూసుకొని రైతులు గుర్తుంచుకొని మనం ఏంటంటే నిర్మూలించుకోవాలి. ఎట్లా పడితే అట్లా వేస్తే ఏమైందంటే కొంచెం మన క్రాప్ మీద కూడా ఎఫెక్ట్స్, ఫైటోటాక్సిటీ అనేది అంటే ఎర్రబడడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటాం అనమాట. సో అవన్నీ చూసుకొని దృష్టిలో పెట్టుకొని రైతులు మనం కలుపు అనేది నిర్మూలించుకోవాలి.